డిబేట్కి స్వాగతం. బాడీ షేమింగ్ అసెంబ్లీలో అంటే ఇన్ఫ్యాక్ట్ మండలిలో బొత్స సత్యనారాయణ గారు, అచ్చెన్నాయుడు గారు పరస్పరం విమర్శలు, ఆరోపణలు అండ్ దూకుడు. అలాగే అసెంబ్లీకి వచ్చేప్పటికీ ఏడాది పట్టిందా నీకు ఇవాళ డిఎస్సి గురించి మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి లోకేష్ గారికి అడిగేశారు వైసీపీ అధినేతని. అసెంబ్లీకి దమ్ముంటే అసెంబ్లీకి రా అని చెప్పి మరోపక్క ముఖ్యమంత్రి కూడా చెప్పారు. నిజమే, దమ్ము నిరూపించుకోవడానికైనా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి. ఎంతసేపు సింహం సింగిల్గా వస్తుంది, సింహం సింగిల్గానే రండి, వచ్చి అసెంబ్లీలో మీరేం సింహం ఏం చెప్తుందో వింటారు జనం. మీరు బయట ఎక్కడో మాట్లాడితే దానికి ఉండే ప్రామాణికత ఏంటి అని చెప్పి అడిగేవాళ్ళు లేకపోలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రీతిలో స్పందిస్తారో, మనకి ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ ఆ ప్రతిష్టకి ఇగోకి పోయి ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ అడుగు పెట్టనంటం వల్ల ఎంత విలువైన సమయాన్ని వైసీపీ కోల్పోతుందనేది మరి వైసీపీ అధిష్టానానికి అర్థమవుతున్నట్టుగా లేదు. ఎంతసేపు మొండితనంగా నేను రాను వాళ్ళు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడు అన్నారు. మళ్ళీ కొత్తగా వీళ్ళ చేత అనిపించుకోవాల్సిన అవసరం లేదు కదా, వచ్చి మాట్లాడండి అని మీ పార్టీ కార్యకర్తలే అడుగుతున్నారు. వచ్చి మాట్లాడితే పోలా, ఏడాది పట్టిందా అని ఒకవైపు లోకేష్ గారు, మరోవైపు నీకు దమ్ముందా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగుతుంటే మీకేం అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కార్యకర్తలు అంటున్నారు. సరే, ఈ అంశాలకు సంబంధించి అంటే సమావేశాలకు 4 రోజులే, అంశాలకు సంబంధించి మొదటి రోజే శాసనమండలిలో వైసీపీ దూకుడుగా వ్యవహరించడంతో వైసీపీ స్ట్రాటజీ ఏదో మారింది. బొత్స సత్యనారాయణ గారు చాలా గట్టిగా మాట్లాడారు. బట్ బాడీ షేమింగ్ అనేది 2 వైపుల నుంచి కూడా పూర్తి స్థాయిలో అభ్యంతరకరం. ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మేడా విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే మేడా విజయశేఖర్ రెడ్డి గారు. కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్ కృష్ణాంజనేయులు గారు. బొట్ల రామారావు గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, వారికి కూడా నమస్కారం అండి. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, మీతోనే మొదలెడదాం. ఎందుకంటే అసెంబ్లీని పూర్తి స్థాయిలో మీరు కవర్ చేస్తూ వచ్చారు, చాన్నాళ్ళుగా ఇప్పటికీ చేస్తున్నారు. మనం బొత్స సత్యనారాయణ గారి నుంచి ఈ తరహా వ్యాఖ్య ఇంతకుముందు ఎప్పుడైనా చూసామా? ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూసి మీ దగ్గరకు వద్దాం. బొత్స సత్యనారాయణ గారు శాసనమండలిలో విపక్ష నేత. నేను ఒక విషయం ఇది నాకంటే ఇంతకు ముందు అచ్చెన్నాయుడు గారు, గ్రేట్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ, మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. బాట బాగోవాలి. ఎవరు దత్తమో, ఎవడు అమ్మేతలో ఉన్నాడో, ఎవడు పరిపాలన చేస్తాడో, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారో, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వాటిని విద్యార్థి చేయండి. ఏంటి ఇలాంటి భాషలు గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి. డిఎస్సీ మీద జరగాలి. ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడితే అధ్యక్ష మీరు దాని మీద జరగాలి. రైట్. కృష్ణాంజనేయులు గారు చూశారు కదా, జనరల్గా ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు సాధ్యమైనంత వరకు ఆయన మాట్లాడేది ఎవరికి అర్థం కాదు. నేను అర్థమయ్యేటి మాట్లాడారు. వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. వాస్తవంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అంటే అసెంబ్లీ సమావేశాలకి ఈసారైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందేమో అని ప్రజలందరూ కూడా ఆలోచించారు. మళ్ళీ మేము అసెంబ్లీ సమావేశాలకైతే రావటం లేదు, మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి కొండ బద్దలు కొట్టాడు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది వాళ్ళకి హోదా కావాలని అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా కాదు వాడు అడుగుతున్నారు, ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారు. మేము ఎంతసేపు మాట్లాడితే అంతసేపు అసెంబ్లీలో మాకు మాట్లాడితే మైక్ కావాలి అని ఈ విధంగా వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు. ఆ ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇవ్వాలి, లేదా తెలుగుదేశం ఇవ్వాలి, ఇలా మాట్లాడి అసెంబ్లీకి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇది ఒక ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను పరిష్కరించేటువంటిది, అదేవిధంగా ప్రజా సమస్యల మీద చర్చించేటువంటి వేదిక
శాసనసభ, శాసన మండలి. ఈ అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున పోగొట్టుకున్నది. ప్రధానమైనటువంటి ప్రతిపక్షం ఈ రోజున హోదా లేకపోయినా, ప్రతిపక్ష హోదా లేకపోయినా కూటమిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉంది. ఉన్నటువంటి పార్టీ అసెంబ్లీలో ఎవరున్నారు? ఇంకా వీళ్ళే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా. వాళ్ళకే ప్రతిపక్ష పార్టీ కింద 11 సీట్లు ఉన్న ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి అసెంబ్లీకి రావాల్సింది, ప్రజా సమస్యల మీద చర్చించాల్సింది. ఇప్పుడు ఒక అవకాశం కూడా ఉంది కదా, డిఎస్సికి సంబంధించినటువంటి దాని మీద ఉద్యమం చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి దాని మీద మా ప్రభుత్వం డిఫెన్స్లో ఉంది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక అదునుగా తీసుకొని అసెంబ్లీకి వచ్చి డిఎస్సికి సంబంధించినటువంటి అంశాల మీద, తప్పుల మీద, పొరపాట్ల మీద, కుంభకోణాల మీద, ఈ నియామకాల్లో జరిగినటువంటి అక్రమాల మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఉండుంటే వాళ్ళకి పైచేయి సాధించడానికి అవకాశం ఉండేది కదా. ఒకవేళ మాట్లాడినివ్వలేదు అని అంటే డిఎస్సిలో మేము ఇవన్నీ విషయాలు బయటికి తీసుకొస్తున్నాం కాబట్టి అందుకని మమ్మల్ని మాట్లాడినివ్వలేదు అని చెప్పొచ్చు, మా గొంతు నొక్కారని చెప్పొచ్చు, తర్వాత ఎగ్గొట్టడానికన్నా ఒక అవకాశం దొరికేది. ఈ విధంగా వ్యూహాత్మకంగా ఒక అవకాశాన్ని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇక అసెంబ్లీకి రావడానికి పూర్తి స్థాయిలో భయపడుతున్నాడు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. వచ్చేటువంటి ధైర్యం ఇక నాకు తెలిసి అయితే ఇక 2029 ఎన్నికల వరకు కూడా అప్పుడప్పుడే ఉన్న ఊరిక హాజరు కోసం అలా వచ్చి ఇలా వెళ్తారేమో తప్ప అది టెక్నికల్ గా ఇక అసెంబ్లీ సమావేశాలకు వచ్చేటువంటి పరిస్థితి కనపట్లేదు. ఇంతకన్నా పెద్ద అవకాశం జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు. అయితే మరి ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను అనుకున్నది ఏంటంటే, రాష్ట్ర ప్రజలు కూడా అనుకున్నటువంటి అంశం, శాసన మండలిలో అయినా బలం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసన మండలిలో గట్టిగా డిఎస్సి మీద ప్రభుత్వాన్ని నిలదీస్తారు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతారు, ఇక శాసన మండలిలో ప్రశ్నిస్తారు, డిఎస్సి అక్రమాల మీద సమాధానం కావాలి అని. ఈ విధంగా అనివార్యంగా శాసన మండలిలో వెళ్ళి నారా లోకేష్ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది అని అందరూ అనుకున్నారు. తీరా వచ్చేసరికల్లా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అచ్చెన్నాయుడిని రంగంలోకి దించింది. అచ్చెన్నాయుడు ఏం చేశాడు? చాలా తెలివిగా, ఎమోషనల్ గా బొత్స సత్యనారాయణని మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వేం చేశావు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నావు, నువ్వు దేనికి పనికిరానటువంటి వాడివి అనేటువంటి విధంగా అతని మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇద్దరు కూడా బాడీ షేమింగ్ చేసుకున్నారు, ఇద్దరు పదాల ఉపయోగం అనేటువంటిది, ఇద్దరు కూడా తప్పుడు పదాలని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించారు. అది ఎమోషనల్ గా అచ్చెన్నాయుడు ఉపయోగించినటువంటి ఆ పదాల వల్ల ఏమైంది, బొత్స సత్యనారాయణ ఎమోషన్కు గురయ్యాడు. ఎమోషన్కు గురైనటువంటి బొత్స సత్యనారాయణ తిరిగి ఎద్దులాగా ఉన్నావు నువ్వు అనేటువంటి విధంగా ఈయన దద్దమ్మ అన్నందుకు నువ్వు ఎద్దులాగా ఉన్నావు, నువ్వు కూడా దద్దమ్మ అనేటువంటి విధంగా మాట్లాడాడు. అంటే ఇక్కడ పక్కా ప్రణాళికతో బొత్స సత్యనారాయణని అచ్చెన్నాయుడు దద్దమ్మ అనేటువంటి పదాన్ని ఉపయోగించి రెచ్చగొట్టి ఎమోషనల్ గా అతన్ని మళ్ళీ రియాక్ట్ అయ్యేటువంటి విధంగా చేయటం ద్వారా మళ్ళీ బొత్స సత్యనారాయణ ఆటోమేటిక్ గా వాళ్ళ ట్రాప్ లో పడ్డాడు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ట్రాప్ లో పడి అచ్చెన్నాయుడు మాట్లాడినటువంటి దద్దమ్మ అనేటువంటి మాటకే మళ్ళీ నువ్వు కూడా దద్దమ్మవే, నువ్వు ఎద్దులాగా పెరిగావని అతను బాడీ షేమింగ్ చేసి ఇవన్నీ మాట్లాడాడు. అంటే దీని ద్వారా ఏమైంది, ఇప్పుడు మండలిలో ఇద్దరు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఇద్దరు కూడా బాడీ షేమింగ్ చేసుకున్నారు. ఆయన ఏమో దద్దమ్మ అన్నాడు బొత్స సత్యనారాయణ, బొత్స సత్యనారాయణ ఏమో మళ్ళీ అచ్చెన్నాయుడిని దద్దమ్మ అన్నాడు, నువ్వు ఎద్దులాగా ఉన్నావు అన్నాడు. ఈ విషయాల మీద చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా, ఎమోషనల్ గా వాళ్ళని ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడి బొత్స సత్యనారాయణ డైవర్ట్ చేయడంలో తెలుగుదేశం పార్టీ, అచ్చెన్నాయుడు సక్సెస్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఉండి కూడా మండలిలో కూడా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక అసెంబ్లీకి వచ్చినటువంటి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఇప్పటి వరకు ఈ డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడా కూడా నారా లోకేష్ సమాధానం చెప్పలేదు, నోరు మెదపలేదు.
ఏమంటున్నాడు? సవాలు విసురుతున్నాడు. రమ్మానండి జగన్మోహన్ రెడ్డిని, ఆయన రమ్మానండి, ఏంటి రమ్మని, నేను సమాధానం చెప్తాను, చర్చకు రమ్మానని అన్నాడు తప్ప ఎక్కడా కూడా సమాధానం చెప్పలేదు. నేను చాలా డిబేట్లో చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఒక బాధ్యతాయుతమైనటువంటి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ సమాధానం చెప్పాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కాదు, రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి అనేటువంటి విధంగా మాట్లాడినటువంటిది రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఇది. ఆ అవకాశాన్ని నారా లోకేష్ కృష్ణాంజనేయులు గారు, నాది ఒక సందేహం అండి. ఇప్పుడు అసలు అక్రమాలే జరిగినప్పుడు ఆయన ఎందుకు సమాధానం చెప్పాలి? అక్రమాలు జరగలేదని మీరు నేను అనటం కాదు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనటం. మన ఇద్దరి తర్వాత విజయశేఖర్ రెడ్డి అంటారు కదా. రాష్ట్ర ప్రజల్లో ఈ రోజున డిఎస్సీల అక్రమాలు జరిగినాయని బలమైన అనుమానం ఉంది. ఈ రోజున వాళ్ళకి 36,000 కంప్లైంట్స్ గ్రీవెన్స్ లోకి వచ్చాయి. హైకోర్టు యాక్సెప్ట్ చేయట్లేదు కదండి. హైకోర్టు ఇప్పుడు పిటిషన్లు వేస్తే హైకోర్టు తీసుకోవట్లేదు కదా. హైకోర్టు పిటిషన్లు తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్లు మాత్రమే. అభ్యర్థుల పిటిషన్లని ఆహ్వానించింది. అభ్యర్థుల పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయి. ఇప్పుడు కూడా విచారణ కొనసాగుతుంది. ఇంకా ఎవరైనా అభ్యర్థులు వస్తే తీసుకుంటామని కూడా కోర్టు చెప్పింది. అభ్యర్థుల పిటిషన్లు ఓకే, మీకెందుకు రాజకీయ పరమైనటువంటి అంశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ మాత్రమే తిరస్కరించడం జరిగింది. నిన్న నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటల్లో కూడా 11,500 గ్రీవెన్సెస్ కు సంబంధించినటువంటి సమాధానాలు ఇచ్చామనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంటే 36,000 గ్రీవెన్సెస్ సంబంధించినటువంటి కంప్లైంట్లు వచ్చాయి అని అంటే 16,000 పోస్టులు భర్తీ చేస్తే 36,000 కంప్లైంట్లు వచ్చాయంటే అనుమానాలు అభ్యర్థుల్లో ఉన్నటువంటి మాట వాస్తవమే కదా. ఈ విధమైనటువంటి అనుమానాలు నివృత్తి చేసేటువంటి ప్రయత్నము ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా అసెంబ్లీలో నారా లోకేష్ చేశాడు. దాని వరకు నేను ఆహ్వానిస్తున్నాను. ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా నారా లోకేష్ అసెంబ్లీని దాన్ని ఉపయోగించుకున్నారు. కానీ నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటల్లో, ఆయన క్లారిఫికేషన్స్ లో పూర్తిగా ఆ విధమైనటువంటి అనుమానాలు నివృత్తి కాలేదు. ఇప్పుడు వరకు ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్ష నిర్వహణ బాధ్యతని విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారికే ఇవ్వటం అనేటువంటి దాన్ని నారా లోకేష్ సమర్థించుకున్నాడు. అలా ఆ విధంగా ఇవ్వటం కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. అదేమన్నా తప్ప అనేటువంటి విధంగా ఆయన సమర్థించుకున్నాడు తప్ప దాన్ని పూర్తి స్థాయిలో ఆయన ఏమి ఇది పొరపాట్లు జరగలేదని చెప్పలేనటువంటి పరిస్థితి. అదే విధంగా అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో అతను పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో ఉండి అతనికి స్టేట్ ర్యాంక్ వచ్చినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అతనికి సంబంధించినటువంటి ఎన్ఓసి తీసుకోలేదు ఎగ్జామ్ రాయటానికి అని చెప్పారు. అదే విధంగా అతను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ రాలేదని విషయాన్ని నారా లోకేష్ చెప్పాడు. కానీ అతను పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటి బాధ్యతల్లో ఉన్నారు. అతనికి సంబంధించినటువంటి సమాచారము, అతను కొంత సమాచారం తీసుకున్నారు. ఆ విధంగానే ఈ పరీక్షలకు సంబంధించినటువంటి పేపర్లకు సంబంధించినటువంటి అతని వరకే బయటకు వచ్చిందా లేకపోతే ఇంకా ఎవరికైనా వెళ్ళింది అనేటువంటి అనుమానాలు ఇంకా బలంగా ఉన్నాయి. అతని మీద సపోజ్ ఆ విధంగా ఎన్ఓసి తీసుకోకుండా పరీక్ష రాస్తే ఆ విధమైనటువంటి విషయంలో అతని మీద ఏమైనా కేసులు పెట్టారా, చర్యలు తీసుకున్నారా అనేటువంటి విషయాలు లేవు. ఇలాంటి ఇంకా బలమైనటువంటి అనుమానాలు నారా లోకేష్ వివరణ తర్వాత కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయి. డిఎస్సి విజయశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుందో చూడాలి. విజయశేఖర్ రెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు గౌరవ మంత్రి గౌరవ లోకేష్ గారు ఏం మాట్లాడారో సభలో చూద్దామండి ఒకసారి. అంతేకాకుండా అధ్యక్ష, మీరు చూస్తే సంవత్సరం అయిన తర్వాత మారుతున్నారు అధ్యక్ష. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది, టీచర్లు ట్రైనింగ్ అయిపోయింది, అంతా అయిన తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి ఇప్పుడు ఏదో అవకతవకలు జరిగినాయి. అంటే ఎక్కడో కాక్రోచ్ జనతా పార్టీ యాజిటేషన్ చేసింది, అది ఆదర్శంగా తీసుకుందాం. మేము కూడా ఆయన అన్నాడు కదా, నేను కూడా ఒక కాక్రోచ్ అని ఆయన అన్నాడు. ఆయన కాక్రోచ్ అంట. రమ్మనండి, రమ్మని చెప్పండి హౌస్కి, వీఆర్ రెడీ టు డిబేట్. సలహా సూచనలు ఇవ్వండి, సిస్టమ్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తాం. అంతేగాని 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి మేమైతే సిద్ధంగా లేము, చాలా స్పష్టంగా సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, కమ్ టు ద హౌస్, కమ్ సెట్. ఇంకో 3 రోజులు ఉంది, ఈ రోజు కలిపితే 4 రోజులు ఉంది, రండి హౌస్కి రండి. ఆయన ఇంకా బెంగళూరులో ఉన్నట్టున్నాడు అధ్యక్ష, ఇంకా వచ్చినట్లేడు తాడేపల్లికి, ఇంకా బెంగళూరులోనే ఉన్నాడు ఆయన.
మళ్ళీ ప్రత్యేక విమానం తీసుకుని రావాలి. ఆయన వస్తే వీఆర్ రెడీ టు ఆన్సర్ అధ్యక్ష, దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే రైట్ విజయశేఖర్ రెడ్డి గారు సార్, ఇప్పుడు ఆయన అందరికీ కూడా బెంగళూరులో నమస్కారం. ఉన్నాడు, మీరు కూడా వెళ్తుంటారు అటు ఇటు, సార్ వెళ్తారా లేదా చెప్పండి? మీరు కూడా అటు ఇటు వెళ్తుంటారుగా. ఆయన ఎక్కడుంటే ఏంది, సభకు రమ్మని అడగండి, ఓకే. ఎందుకంటే అది బాధ్యత ఎవరిది, జగన్మోహన్ రెడ్డిది బాధ్యత. ఆ విషయంలో ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పా, సభ నుంచి పారిపోవటం లేకపోతే ఎవేడ్ చేయటం అనేది అనవసరంగా తనకున్న అవకాశాన్ని ఆయన దుర్వినియోగం చేసుకుంటున్నాడు. ఆయన కానీ ఆయన పార్టీ సభ్యులు కానీ. ఆయన బెంగళూరులో ఉన్నాడా, గురుగాంలో ఉన్నాడా, లేకపోతే డెహ్రాడూన్లో ఉన్నాడా, ఇవన్నీ అవసరమా అండి? సార్ నేను ఆన్సర్ చెప్తున్నానండి. సార్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎమ్మెల్యే సార్? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే లెజిస్లేచర్ ఏదైతే ఉందో, మనకి అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ అసెంబ్లీకి సంబంధించిన ఒక సభ్యుడు. ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి. సరే సార్, మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా అక్కడ మీకు ఒక 30-35 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం ఇప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోండి, 2014లో కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో 44 సీట్లు వచ్చాయి. ఆ రోజు మల్లికార్జున ఖర్గే గారిని ఫ్లోర్ లీడర్గా పెట్టి 2వ వరుసలోనో 3వ వరుసలోనో రాహుల్ గాంధీ కూర్చున్న పరిస్థితి. ఆ రోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్కి అటెండ్ కాలేదా? లేదంటే ఢిల్లీలో కూర్చొని వాళ్ళకు ఏవైతే అవసరమో, ఎట్లాంటి వ్యూహాల పన్నాల్లో ఏ రకంగా మాట్లాడాలో అవన్నీ మాట్లాడలేదా? సిడబ్ల్యూసీ మీటింగ్లు పెట్టలేదా? ఆ రకంగా ఫ్లోర్ కావచ్చు, లేదంటే రకరకాల సీనియర్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ కావచ్చు, వాళ్ళ పార్టీలో వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయలేదా? మరి మీరేంటి సార్, విజయవాడలో కూర్చొని తాడేపల్లి మీ ఇంట్లో కూర్చుంటారా, లేకపోతే ఆఫీసులో కూర్చుంటారా? కూర్చొని ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎమ్మెల్సీలకు కావచ్చు, ఆ రోజు ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మనం రేపు ముందుకెళ్లాలా, మన విధి విధానాలేంటి, మనం చేస్తున్న తప్పులేంటి, ఒప్పులేంటి, తర్వాత దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని కూర్చొని మాట్లాడాల్సిన వ్యక్తి బెంగళూరులో కూర్చోవడం ఏంటి సార్? మీకు ఓట్లేసింది ఎందుకు పులివెందుల ప్రజలు? మేము ఎమ్మెల్యే ఏంటి సార్? అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజా చట్టాల రూపకల్పనలో మీరు పాల్పంచుకోవాలి, బడ్జెట్లో పాల్పంచుకోవాలి, ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపాలి, రకరకాలుగా మీ కాన్స్టిట్యూన్స్ లో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని అసెంబ్లీ దృష్టికి తెచ్చి వాటి పరిష్కారం అయ్యే విధంగా మీరు ప్రయత్నించాల్సి పోయి, అసలు అసెంబ్లీ అంటే ఎమ్మెల్యే మీనింగే అది. ఎమ్మెల్యే అంటే ఏదో పులివెందుల్లోనో, కడపలోనో, లేదా రాజంపేటలో కూర్చొని మీ ఇష్టానుసారంగా ఎస్ఐల మీద, సిఐల మీద, ఎంఆర్ఓల మీద ఆధిపత్యం చెలాయించడం కాదు సార్ ఎమ్మెల్యే అంటే. ఎమ్మెల్యే డజంట్ హ్యావ్ ఎనీ ఎగ్జిక్యూటివ్ పవర్స్. కానీ ఈ రోజు ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా దానికి ఉన్న మీనింగ్ మారిపోతా. కానీ ఎమ్మెల్యే అంటేనే విధి విధానాల రూపకల్పన, చట్టాల రూపకల్పనలో ప్రథమ పాత్ర పోషించాల్సిన వ్యక్తులు. నాకు ఒక ప్రశ్న అండి విజయశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే డెఫినేషన్ మళ్ళీ మాట్లాడుకుందాం, ఒక సెలవు రోజు మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు అనేది ఏంటంటే, డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనేది వాళ్ళ అభియోగం. వాళ్ళు అన్నది మొత్తం 16,000 మంది పోస్టులు అట్లా జరిగాయని అంటల్లా. కొన్ని స్పెసిఫిక్ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి నిన్న గౌరవ మంత్రి మాట్లాడితే ఏమన్నారు, పివి సింధుకు కూడా ఇచ్చాం. పివి సింధు ఇస్ డిఫరెంట్, ఆమె ప్రభుత్వానికి ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ డిఎస్సికి ఆమెమి త్రూ డిఎస్సి రిక్రూట్ కాలేదు కదా. ప్రభుత్వానికి ఉన్న ఒక విశేష విచక్షణ ద్వారా ఆమెకి తప్పేం లేదు. స్పోర్ట్స్లో వాళ్ళ రికార్డ్స్ సాధించిన వాళ్ళకి ఇంతకుముందు అన్ని ప్రభుత్వాలు ఇచ్చినాయి. సో దాన్ని పూర్తిగా మనం స్వాగతించాలి. ఒక్క నిమిషం అండి, ఆవిడకిను ఈ డిఎస్సికి పోలికేంటి, బట్టతలకి మోకాలికి ముడేటమైంది కాదు సార్. ఇప్పుడు పివి సింధు గారిని ఏ కోటలో తీసుకున్నారు సార్? స్పోర్ట్స్ కోటాలనే కదా. డిఎస్సికి అప్లై చేశారు ఆవిడ? మీకు కాదు, ఏ కోటాల సార్, ఏ పోస్టులే తీసుకున్నా, అది గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏ పోస్టులే తీసుకున్నా ఆమె స్పోర్ట్స్ నాట్ ద అప్లికెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను, ప్రభుత్వం తనకున్న విశేష విచక్షణ ద్వారా ఆమెకి ఇచ్చారు, తప్పేం లేదు, అందరూ స్వాగతించాలి. ఇక్కడ కూడా మీరు గమనించండి, డిఎస్సికి దానికి సంబంధం లేదంట నేను. సార్, స్పోర్ట్స్ కోటా కింద విధి విధానాల రూపకల్పన ఏప్రిల్ 2025లో, మళ్ళీ చెప్తున్నా, ఏప్రిల్ 2025లో అప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్, అంటే ఇప్పుడు కూడా ఆయన స్పోర్ట్స్ మినిస్టర్ అనుకోండి, రాంప్రసాద్ రెడ్డి గారు క్లియర్ కట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మేము హారిజంటల్ రిజర్వేషన్ 2% నుంచి 3% పెంచుతున్నాం, ఈ మాదిరిగా విధి విధానాల రూపకల్పన చేశాం, ఈ రకంగా స్పోర్ట్స్ కోటాలో ఇన్ని పోస్టులు ఉన్నాయి, దీన్ని ఇలా ఫిలప్ చేస్తాం, ఈ రకంగా విధి విధానాలు నేరుగా ఇచ్చేస్తే అయిపోయేది కదండి. డిఎస్సి ఎందుకు అనవసరం వీళ్ళందరినీ రోడ్ల మీద తీసుకురావడం దేనికి? నేరుగా ఇచ్చేస్తే అయిపోయింది, పీయూసీకి ఇచ్చినట్టు ఇచ్చేస్తే అయిపోయింది. స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడతారు, ఓ పక్క కృష్ణాంజలి గారేమో నవీన్ గురించి మాట్లాడతాడు, ఇంకో పక్క యూనివర్సిటీ గురించి మాట్లాడతాడు. సరే, అసలు వైసీపీ వాళ్ళని ఈ రోజు నవీన్ గురించి మాట్లాడతా
లేదంటే పేపర్ లీక్లు మాట్లాడతా, వాళ్ళు కేవలం అడిగేది అసలు సార్ అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసినా, హైకోర్టుకి వెళ్ళినా వారు స్పోర్ట్స్ మీరు కూడా చేశారు ఇది వరకు అమిత్ షా దగ్గరికి మీరు వెళ్ళారు, మీరు కంప్లైంట్ చేశారు. కానీ ఈ పక్క కృష్ణాంజలి గారేమో అంటే ప్రతిపక్ష నాయకుడు ఏం చేయాలి, అది మీరేమైనా డిక్టేషన్ ఇస్తారా? ప్రతిపక్ష నాయకుడు ఎవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, మీరు డిక్టేషన్ ఇస్తారా? అది వాళ్ళ డిస్క్రిప్షన్ అండి. వాళ్ళు వెళ్తారు, అమిత్ షా దగ్గరికి పోతారు, మోడీ దగ్గరికి పోతారు, రాష్ట్రపతి దగ్గరికి పోతారు. అసలు వైసీపీ వాళ్ళు మాట్లాడేది స్పోర్ట్స్ కోటా గురించి, ఇంకెక్కడ మిగతా విషయాల గురించి మాట్లాడతా. కానీ మనం వాళ్ళకి ఎందుకు మీరు అవకాశం ఇచ్చారంటున్నా? నేను అనేది ఏంటంటే విజయశేఖర్ రెడ్డి గారు వాళ్ళకి ఎందుకు మీరు అవకాశం ఇచ్చారు? టీవీస్ ఎందుకు ఇచ్చినట్టు 70 మందికి ఇచ్చేస్తే అయిపోయేది కదా అంటున్నా. నేను అడుగుతున్నా, ఆగస్టు లో ఎగ్జామినేషన్ జరిగింది, అంతకు ముందరే విధి విధానాలు రూపకల్పన చేశారు. హారిజంటల్ రిజర్వేషన్ పర్సెంటేజ్ 3% పెంచడం కానీ, లేదంటే రకరకాల స్పోర్ట్స్ కోటా కింద ఇన్ని జాబులు ఉన్నాయని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా జీవోలు ఇచ్చారు సార్. ఆ జీవోలు ఇచ్చిన రోజే మీరు ఎందుకు తిరగబడలేదు? ఆ జీవోలు ఇచ్చిన రోజే మీరు ఎందుకు హైకోర్టుకి వెళ్ళలేదు? ఏ రకంగా అయితే మేము ఈ జాబ్స్ ఫిలప్ చేస్తామని గవర్నమెంట్ చెప్పిందో ఆ రోజు తెలియదా మీకు? ఆ రోజు డిఎస్సి ఎగ్జామ్ లేదు, స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళని నేరుగా తీసుకున్నారనే విషయం మీకు తెలీదా? ఆ రోజు మీరు హైకోర్టు పోవచ్చుగా. ఆ రోజు ఈ మేధావులంతా ఎవరైతే మాట్లాడతారో తప్పు చేసిన గవర్నమెంట్, మీరంతా హైకోర్టుకి వెళ్ళొచ్చుగా, లేదంటే ఆ రోజే ప్రెస్ మీట్లు పెట్టచ్చుగా. ఈ రోజు సంవత్సరం అయిన తర్వాత అందరూ మర్చిపోయారు, మొత్తం అందరూ జాబ్ చేసుకున్నారు, పిల్లలకు పాఠాలు చెప్తున్న స్కూల్ టీచర్లను ఈ రోజు మీరు దొంగగా సంపాదించారు, మీకు సరైన అర్హతలు లేవని ఈ రోజు మాట్లాడడం ఏంటి? ఇది ఏ రకమైన న్యాయం సార్? ఆఖరికి ఎవరైతే జాబ్స్ వచ్చాయో వాళ్ళు రోడ్ల మీద పడి ఈ రోజు వీధుల్లో తిరుగుతూ ఆత్మగౌరవ ర్యాలీలు పెడుతున్నారంటే ఈ ప్రజాస్వామ్యాన్ని మనం ఎక్కడ తీసుకెళ్తున్నాం? ప్రభుత్వం ఏదైనా సార్ చెప్పకుండా ఏదైనా చేసిందా? ప్రతిదానికి జీవోలు ఇచ్చింది కదా సార్. స్పోర్ట్స్ కోటా కింద మీరు ఏమైతే మాట్లాడతారో ఈ రోజు విధి విధానాలు కావచ్చు, ప్రొసీజర్స్ కావచ్చు, వాటికి అన్నిటికీ జీవో ఇచ్చిందా? ఆ జీవో ప్రకారమే ఫిలప్ చేసిందా? మరి ఆ మెడల్స్ ఒక్క నిమిషం అండి. అంటే విజయశేఖర్ రెడ్డి గారు వీళ్ళు లేవనెత్తిన అభ్యంతరాలు ఏంటంటే, ఒక మొత్తం 39, 38 దగ్గర 40, 80 పోస్టుల వరకు అండి అభ్యంతరాలు లేవనెత్తుతూ, ఒకళ్ళు ఏదో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ నుంచి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చారంటున్నారు. ఇంకోళ్ళు ఏంటది, ఇంకో అకాడమీ జూడో అని ఇచ్చారు. ఒక నిమిషం ఈ ఇన్స్టిట్యూషన్స్ కున్న ప్రామాణికత ఏంటి అది చెప్పండి చాలు. ఇప్పుడు ఏమన్నా ఇంటర్నేషనల్ లెవెల్ అవి ఎవరు ఆధ్వర్యంలో నడుస్తున్నాయో చెప్పండి, అది కూడా మీరే చెప్పండి, నేను అడగను, మీరే చెప్పండి. జూడో అసోసియేషన్ కానీ సాఫ్ట్వేర్ అసోసియేషన్ కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అంతకుముందు రకరకాల వ్యక్తులు దానికి అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఆనరీ చైర్మన్ లో ప్రెసిడెంట్ గా ఉన్నారు సార్. అసలు భరత్ అనే వ్యక్తి మా ఎంపీ ఉన్నారు కదా భరత్, విశాఖపట్నం, ఆయన ఎప్పుడు సార్ ప్రెసిడెంట్ అయింది జూడో అసోసియేషన్ కి? 2025 జూన్ లో అయ్యారండి. వీళ్ళు సర్టిఫికేట్ ఎప్పుడు తెచ్చుకున్నారు అక్కడి నుంచి? వీళ్ళు ఎప్పుడు తెచ్చుకున్నారు చెప్పండి సార్. జూన్ కు ముందరే సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, కొన్ని ఏళ్ల ముందు తెచ్చుకున్నారు సార్ సర్టిఫికేట్లు. ఎప్పుడో 4 ఏళ్ల ముందో, 5 ఏళ్ల ముందో, 6 ఏళ్ల ముందో సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. 38 సర్టిఫికెట్లు అయితే అండి గౌరవ ఎంపీ గారు ఇచ్చినవేనండి. 38 సర్టిఫికెట్లు గౌరవ ఎంపీ గారు ఇచ్చారండి సార్. నేను అడుగుతున్నా సార్, జూన్ ముందే అప్లికేషన్ పెట్టేప్పుడు జూన్ లో అయిన వ్యక్తి ఎలా ఇస్తారు సార్? అంటున్నారు కదా, అదేదో అందాకెందుకు ఆ మెరిట్ లిస్ట్ ఏదో చెప్పేసి జనం ప్రకటిస్తే పోలా? ప్రభుత్వ నిజాయితీని నిరూపించుకోండి సార్, తప్పే ఉంది. ప్రజలకు చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి ఎవరు సమానం చెప్పమన్నారు మిమ్మల్ని? ప్రజలకు చెప్పండి. నేనే చెప్తున్నాను సార్ ఒక్కటి మాట నేను చెప్తున్నా సమాధానం. జూడో అసోసియేషన్ కి ఎంపీ భరత్ గారు 2025 జూన్ లో ప్రెసిడెంట్ అయ్యారు. జూన్ కన్నా ముందరే అప్లికేషన్లు పెట్టిన వాళ్ళు జూన్ లో ఎలా తెచ్చుకుంటారు సార్ ఆయన నుంచి సర్టిఫికెట్లు? అట్లాగే సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కు పూల రవికుమార్ గారు కూడా మే 2025లో ప్రెసిడెంట్ అయ్యారు సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కి. పూల రవికుమార్ మా ఎమ్మెల్యే. మరి మేలో అయిన వ్యక్తి అంతకుముందు ఎప్పుడు సార్ వీరు గేమ్స్ ఆడింది ఎప్పుడు ఆడింటారు సార్? ఒక 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల ముందు ఆడింటారు గేమ్స్. అది నేషనల్ గేమ్స్ కావచ్చు, లేదంటే స్టేట్ గేమ్స్ కావచ్చు, లేదంటే ఇంటర్ కాలేజ్ వాట్ ఎవర్ ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్ కావచ్చు. నేషనల్ లెవెల్లో గేమ్స్ సాధించిన ఆయనకి ఎందుకు లేదు గోల్డ్ మెడల్స్? అవి తెచ్చుకుని 3 గోల్డ్ మెడల్స్ ఎందుకు ఇలా? మీరు అడిగిన పాయింట్ కరెక్టే సార్. క్లియర్ గా ఆ రోజు శాప్ అధికారులు చెప్పారు. ఆయన కోసం ప్రత్యేకమైన విధి విధానాలు ఏమైనా రూపొందించారా సార్? వెరీ క్లియర్ గా అప్లికేషన్ అప్లోడ్ చేసే రోజే మీ దగ్గర ఏం సర్టిఫికెట్లు ఉన్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సిందని కండిషన్ పెట్టారు. దానికి సంబంధించి ఆయన నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ వచ్చిన సర్టిఫికెట్ పెట్టనప్పుడు సార్ వాళ్ళు ఏదైతే పెట్టారో దాన్నే పరిశీలిస్తారు కానీ పెట్టని వాడిని ఎలా పరిశీలిస్తారు?
వచ్చింది కదా, గోల్డ్ మెడల్ ఇచ్చారు కదా, మరి ఈ రోజు కన్సల్ట్ చేయొచ్చు కదా. సరే ఒకసారి ఆయన ఏం చెబుతున్నాడు ఇందాం చూద్దాం. ఒక నిమిషం విజయశేఖర రెడ్డి గారు ఆ గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న ఆయన పేరు నాకు తెలియదు, ఆయన ఏం చెబుతున్నాడు చూద్దాం ఒకసారి. దుర్గయ్య వారు ఏం చెప్తున్నారు, దొడ్డయ్య గారు ఏం చెప్తున్నారు? నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ 1:1 పిలిచినారు, కాల్ లెటర్ 1:1 కాల్ లెటర్ పిలిచినారు, సర్టిఫికేట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలా, నా పక్కనే కూర్చున్నాను. ఇప్పుడు చెప్తా, ఇంట్రెస్టింగ్ గా ఎందుకుందో చెప్తా. స్పోర్ట్స్ కోటా అన్నది మన దుర్గాయ్యకి అయితే వచ్చిన మెడల్స్ ఏంటో తెలుసా? ఆర్చరీలో నేషనల్ గేమ్స్ హైదరాబాద్ విశాఖ ఫస్ట్ ప్లేస్ 2002 గోల్డ్ మెడలిస్ట్. తర్వాత సీనియర్స్ నేషనల్ జార్ఖండ్ ఫస్ట్ ప్లేస్ 2003. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ హర్యానా 2011 ఫస్ట్ ప్లేస్ గోల్డ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది యుఎల్ స్పోర్ట్స్ యూత్ స్పోర్ట్స్ కల్కట్టా. ఆయనకే రావట్లేదు సార్, జగన్మోహన్ గారికి చూసి చదువుతున్నాళ్ళండి. ఒక నిమిషం ఆగండి విజయశేఖర రెడ్డి గారు, శాంతం ఆగండి. ఆయన చూసి చెప్తున్నాడు, చెప్పాడు, ఆయన చూపించాడు. ఇప్పుడు ఆయనకి వచ్చిన నేను అడిగేది ఏంటంటే, మీరు అన్నారు మెన్షన్ చేయలేదు, మెన్షన్ చేయనట్టు కాల్ లెటర్ ఎట్ వచ్చింది, కాల్ లెటర్ ఎట్ వచ్చింది, ఆయన ఒక్కదాని సమానం చెప్పండి చాలు. ఇప్పుడు ఆయన మెన్షన్ చేయనప్పుడు అసలు ప్రాథమిక దశలోనే ఆయన అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ప్రాథమిక అవగాహన మేరకు బాగా అడిగారు క్వశ్చన్ నన్ను. ఆయన ఈ గోల్డ్ మెడల్ ఏదైతే వచ్చిందో ఆ సర్టిఫికెట్ అప్లోడ్ చేయకుండా వేరే బ్రాంజ్ మెడల్ వచ్చిన దానికి అప్లోడ్ చేశారు. ఆయన రకరకాల ఈవెంట్స్ లో పాల్గొన్నారు, రకరకాల మెడల్స్ వచ్చాయి. ఏదైతే అత్యుత్తమ మెడల్ ఏదైతే వచ్చిందో ఆ మెడల్ విజయశేఖర రెడ్డి గారు నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నా. కారణం ఏంటంటే విజయశేఖర రెడ్డి గారు, ఒక్క నిమిషం, మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నా, నన్ను నేను తమాయించుకోలేకపోతున్నా, కృష్ణాంజనేయులు గారు కూడా వారి సమక్షంలో చెప్తున్నా. ఈయన బ్రాంజ్ మెడల్ వచ్చింది, ఆ బ్రాంజ్ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చిన విషయం మెన్షన్ చేయలే. అసలు జస్ట్ పార్టిసిపేషన్ వాళ్ళకి ఉద్యోగాలు ఎట్ట వచ్చినాయి? ఏదో మెడల్ ఉంది కదా, వాళ్ళకి ఏ మెడల్ లేదు కదా. క్లియర్ గా జీవో చదవండి, జీవోలో క్లియర్ గా ఇచ్చారు. పార్టిసిపేట్ చేస్తే చాలా ఇచ్చారా జీవోలో? సార్ ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తే చాలు, మెడల్ వచ్చినా మాకు అవసరం లేదు. ఇక్కడ దొంగ సార్, ఎక్కడ కుంభకోణాలేం లేవు. క్లియర్ గా సరే ఒక నిమిషం, అజయ్ జైన్ గారు ఏం మాట్లాడారు చూద్దాం. సీనియర్ బ్యూరోక్రాట్ అజయ్ జైన్ గారు కాదు, సరే ఈయన పాపం పనికిమాల గేమ్స్కి వెళ్ళాలి కానివ్వండి, అజయ్ జైన్ గారు ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. అనేది వ్యక్తి నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ 1:1 పిలిచినారు, కాల్ లెటర్, సర్టిఫికేట్లు వెరిఫైడ్, ఉద్యోగం రాలా, నా పక్కనే కూర్చున్నాను. ఆయన ఏమన్నారు అంటే, నేను నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ కానీ మాకు ఉద్యోగం రాలేదు. గోల్డ్ మెడలిస్ట్ అనేది మాట, ఎస్ హీ హెస్ వన్ ఎ మెడల్, నేషనల్ కూడా కరెక్ట్, కానీ నేషనల్ గేమ్సా నేషనల్ ఛాంపియన్షిప్ ఆయన అది అప్లోడ్ చేయాలి. కానీ ఆయన ఏం చేశారు, నేషనల్ ఛాంపియన్షిప్ మెడల్ అప్లోడ్ చేశారు. అయినా నువ్వు పాల్గొన్నందుకే ఇస్తున్నావు. ఇక్కడ మెడల్ వచ్చిన యా మెడల్ అయితేనేమో మెడల్ అయితే వచ్చింది కదా, మెడల్ వచ్చిన పాల్గొన్నందుకే ఇస్తున్నావు ఉద్యోగాలు. అది కూడా ఇంటర్ కాలేజీ ఇస్తే ఆ ఫెసిలిటీ ఉందని తెలిస్తే ఇంకో 2,000 మంది అప్లై చేసేవాళ్ళు. కాదండి, ఇక్కడ ఇందాక విజయశేఖర్ రెడ్డి గారు అసలు అతను గోల్డ్ మెడల్ అప్లోడ్ చేయలేదు అన్నారు, అజయ్ జైన్ ఏమో అప్లోడ్ చేశారు అని చెప్పారు. ఎంత డిఫరెన్స్ ఉంది? సరే చెప్పింది ఏంటి సార్, ఆయన గోల్డ్ మెడల్ అప్లోడ్ చేయకుండా వేరే విజయశేఖర రెడ్డి గారు అయిపోయింది కానీ ఒకసారి భర్త రామారావు గారు ఏం మాట్లాడతారు చూద్దాం. విజయశేఖర రెడ్డి గారు నెక్స్ట్ రౌండ్కి రెడీ అవ్వండి. లోపల రామారావు గారు మాట్లాడతారు. రామారావు గారు, మీకు నేను గౌరవ మంత్రి లోకేష్ గారు అడిగిన దానికి నేను పూర్తి సమాధానం చేస్తాను. ఏంటి, ఏడాది తర్వాత గుర్తొచ్చిందా? ఆ రోజే ఎందుకు మీరు మాట్లాడలా? అంటే మీ ఇంట్లో పనులన్నీ చేసుకొని తీరిగ్గా సాయంత్రం రసబండ దగ్గర కూర్చొని అప్పుడు చదివి అప్పుడు ఇదేదో మనం కాక్రోచ్ మాదిరి చేసుకుంటే మనకు కూడా ఒక ఫేమ్ వస్తుందని. మీరు ఆల్రెడీ ఎవరైనా ఎస్టాబ్లిష్డ్ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ ఇంకా రిజిస్టర్ కూడా కాలేదు. వాళ్ళు మీకు ఆదర్శం ఏంటండి? రామారావు గారు
రామారావు గారు వినిపిస్తుందా? మాట్లాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మేము కాంగ్రెస్ జనతా పార్టీ తోటి ఇక్కడ ఈ యొక్క జన్జీవన్ అనేటువంటి కాన్సెప్ట్ కానీ కాంగ్రెస్ ఆ యొక్క అంశాలు కానీ అన్ని కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రస్తావించినటువంటి అంశాలు దాని మీద మేము తీసుకున్నటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ డిఎస్సీ మీద ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సహేతుకంగా సమంజసంగా ఎక్కడ లేదు, సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదండి. విదేశాఖ మంత్రి సమాధానం చెప్పాల్సినటువంటి విధానాన్ని కాదండి, కావాలని గొడవ కోసం ఆయన అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టినట్లుంది తప్ప మరొక అంశం కాదు. ఖచ్చితంగా ఇది ఆక్షేపణీయం. ఎందుకంటే ప్రజాస్వామ్య విధానంలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో వీళ్ళు చేస్తున్నటువంటి అఘాయిత్యాలకి నిదర్శనంగా మనం ఈరోజు ఈ యొక్క నిన్న శాసనమండలిలో జరిగినటువంటి ఎపిసోడ్ మనం ఉదాహరణ చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఏదైతే ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అచ్చెన్నాయుడు గారు విద్యాశాఖ మంత్రి గారి విషయంలోనే చాలా పొరపాట్లు మాట్లాడారు. మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు 2.5 సంవత్సరాలు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉంటే 5 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా పెట్టామని కామెంట్ చేయడంతో ఆయన అవివేకం, ఆయన యొక్క అజ్ఞానానికి నిదర్శనం. దానికి దత్తమ్మ అని చెప్పేసి పలుమార్లు మాట్లాడినటువంటి సంబంధం లేనటువంటి పశువుల శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలకు మన బొత్స సత్యనారాయణ గారు స్పందిస్తే, మళ్ళా నువ్వు చచ్చినా కూడా నా అంత ఆకారం రాలేవు, ఎన్ని మాట్లాడు. సచ్చేది ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా ఒక దేవాలయం లాంటి ఒక శాసన మండలిలో జరుగుతున్నటువంటి చర్చల్లో భాష కూడా సక్రమంగా మాట్లాడినటువంటి అర్థం మనం చూసాం. దద్దమ్మ అంటే చేతగాని వ్యక్తి, ఏదైతే తన యొక్క ఆక్వా ఏదైతే పరిశ్రమలో విద్యుత్ కానీ ఆక్వా రైతులకు కానీ ఈ రోజు సహాయం చేయలేదు. కనీసం వ్యవసాయ శాఖలో కనీసం మద్దతు ధరను 2 సంవత్సరాలుగా కల్పించలేనటువంటి ఆ యొక్క శాఖకు మంత్రిగా ఉన్న వాళ్ళు దత్తమ్మ మంత్రి అవుతారు తప్ప మరొకటి కాదు. ఈరోజు పొగాకు రైతులు కానీ, యూరియా స్కామ్ కానీ, అసలు అచ్చెన్నాయుడికి వ్యవసాయ రంగం మీద సరైనటువంటి అవగాహన లేనటువంటి అంశం ఉంది. ఆ వ్యవసాయ శాఖకే న్యాయం చేయలేనటువంటి వ్యక్తి డిఎస్సీ మీద సమాధానాలు చెప్తారంట. అంటే గుట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతాను అన్నట్లుగా ఉంది. కానీ అచ్చెన్నాయుడు గారి వ్యవహార శైలి కానీ, ప్రవర్తన కానీ, ఆయన సభలో ప్రవేశపెట్టినటువంటి దుర్మార్గ వైఖరి ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఏదైతే వివరాలతోటి మేము సమర్పించినటువంటి నివేదికలు, ఏదైతే మేము చేసినటువంటి ఆందోళనలు, ఏదైతే పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా వీళ్ళు ఏదైతే మెరిట్ లిస్ట్ ను కావాలని చెప్పేసి దాన్ని దాచినటువంటి అంశం, అట్లాగే శాంక్షన్ లిస్ట్ ను, సెలక్షన్ లిస్ట్ ను వీళ్ళు ఎందుకు బయట పెట్టలేదు, మెసేజ్ ద్వారా ఎందుకు పంపిణీ చేశారంటే మతలో ఉందనేటువంటి అంశం మనకు తెలుస్తా ఉంది కదండి. దీన్ని మేము నిర్వహిస్తున్నాం సార్. ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి ప్రభుత్వ పెద్దలు బయటకు రాకపోగా సభలో అన్పార్లమెంటరీ వర్డ్ దట్టు రామారావు గారు సభలో అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడాల్సిన అగత్యం ఏమొచ్చింది? సీనియర్ ఎమ్మెల్యే మినిస్టర్గా చేశారు, చాలా బాధ్యత గల పదవులు నిర్వహించారు బొత్స సత్యనారాయణ గారు. అవసరం ఏముంది? బాడీ షేమింగ్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఓకే, ఆయన చేశారు, మీరు నిగ్రహించుకోవచ్చు కదా, మీరు సంయమనం పాటించవచ్చు కదా. ఇక్కడ బొత్స సత్యనారాయణ గారిని తీవ్రంగా సంబంధం లేనటువంటి అంశాలతోటి ఆయన అచ్చెన్నాయుడు గారు కావాలని మీరు అన్నట్లు కూడా మైండ్ గేమ్ ప్లాన్ చేసి ఆయన రెచ్చగొట్టినటువంటి మాట వాస్తవమే. కానీ అందుకని సత్యేదాకా నాలాగా రాలేవు, ఆయన నిలదీయమనండి. బొత్స సత్యనారాయణ గారు, మీరు నా ఆకారం గురించి ప్రస్తావించడానికి ఎటువంటి అది బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మీకు కథని చెప్పమనండి. ఆయన ఎందుకు సచ్చేదాకా నా ఆకారంలో రాలేవు, అర్థమవి వేస్ట్ పేలు ఏంటండి ఇది? ఈ యొక్క భాషకి తెరదీసింది ఎవరు? ఈ భాషకి అంకురార్పణ చేసింది ఎవరు? అసలు ఈ యొక్క రాష్ట్రంలో ఈ బూతుల భాషని ప్రవేశపెట్టినటువంటి పార్టీ ఏది అనేది వెనక్కి తిరిగి చూస్తే సరిపోతుంది. వీటి ప్రతినిధులు కూడా వచ్చి పంపుల దగ్గర కొట్లాడినట్లు, తగాదాకు వచ్చినట్లు చర్చా వేదికలు వస్తారు. కానీ విషయం మీద, చర్చా వేదికలో సబ్జెక్టు మీద ఏదైతే విపులంగా వివరణ చెప్పేటటువంటి బాధ్యత ఏమైనా తీసుకుంటున్నారండి?
తమ యొక్క వాదన అంతే. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వేసుకొని వచ్చేటటువంటి వ్యక్తులుగా ఈ చర్చా వేదికల్లో ఎగిరిపోతే అది సమంజసం కాదు. ఒకవైపున ఏదైతే TSC గురించి ఒక మాట మాట్లాడండి సార్. వాస్తవం గారు మాట్లాడతారు, ఒక్క నిమిషం ఆగండి, అది కూడా ఉంది కదా సార్. మాట్లాడతారు సార్, మీరు ఇక్కడ కూడా మీరు డిక్టేషన్ ఇస్తే వాళ్ళు మాట్లాడియండి, సభకు రారు, ఇక్కడ మాట్లాడియండి, మాట్లాడతారు సార్. మీరు కొంచెం బ్యాలెన్స్ సమయం ఉండాలి కానీ వీళ్ళు వితండవాదానికి దిగటం అనేది సమంజసం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళకి సూచన చేస్తున్నాను. మిమ్మల్ని ఎప్పటికే మేము చూసాం, మేము బహిరంగంగా 17 మెడికల్ కాలేజీల అంశంలో స్పీకర్ గారు కూడా నర్సీపట్నంలో కాలేజీ లేదంటే మా నాయకుడు వెళ్ళి యావత్ లోకానికి కళ్ళు తెరిపించి చూపించాడు కదండి. అటువంటి స్పీకర్ సరే, డిఎస్సి సంగతి ఏంటి? డిఎస్సి సంగతి ఏంటి చెప్పండి. ఎక్కడ ప్రతిపక్షాలు న్యాయం చేస్తాను. నేను ఒకటే అంశం చెప్తున్నా. ఏదైతే జూలై 24, 2024 మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా రాసినటువంటి 3 పేజీల లేఖకు 2 సంవత్సరాలు గడుస్తున్నా సమాధానం చెప్పలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం మీరు కాదాన్ని నిలదీస్తున్నా. ఎందుకు ఆన్సర్ చేయరు? ప్రజాస్వామ్యంలో మీరు పబ్లిక్ గ్రీవెన్స్ అని పెట్టి ప్రతి పౌరుడికి బాధ్యతాయుతంగా ఉంటామని చెప్పేసి చెప్తున్నటువంటి, వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం స్పీకర్ కార్యాలయం నుంచి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడరు రాసినటువంటి లేఖకు ఈ రోజుకి సమాధానం చెప్పలేదంటే మీ నియంత్రణ తప్పుకోకడా, మీ తప్పుదారి విధానం, మీ మైండ్ గేమ్. మీరు నేను ఒకటే ఒక ప్రశ్న అండి అడిగేది, ఏడాది పట్టిందండి మీకు ఇవన్నీ గమనించడానికి? ఆనాడే ఎందుకు మీరు దీని గురించి మాట్లాడలేదు? ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి, ఆ 16,000 మందిలో కనీసం 15,000 మంది జెన్యూన్గా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు అభ్యంతరం వల్ల ఆ 70-80కి సంబంధించిందే, ఆ 70-80 వరకు కన్ఫైన్ చేసి మాట్లాడాలి. అందరినీ మీరు ఎలా నిందిస్తారు? వాళ్ళు అందుకనే మన రోడ్డు మీదకి వచ్చి మేము టీచర్లం, పాఠాలే కాదు గుణపాఠాలు కూడా చెప్తా ఉన్నారు, తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కృత్రిమ ఉద్యమాలకు ఆద్యుడు. ఎన్నుకోటప్పటి నుంచి వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ నుంచి చూసినా, అమరావతి కృత్రిమ ఉద్యమం చూసినా, లేకుంటే ఈ రోజు ఏదైతే డిఎస్సి అభ్యర్థుల పేరుతోటి చేసిన ఎక్కడ పర్మిషన్ అండి? విపక్షాలు కానీ రైతులు కానీ తమ నిరసన వ్యక్తం చేస్తుంటే మీకున్న గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకొని మీరు వైస్రాయ్ దగ్గర నుంచి మాట్లాడతామన్న అర్థం ఉందండి మీకు? అసెంబ్లీ వేదిక ఒక బ్రహ్మాండమైన ఛాన్స్, మీరు వచ్చి అక్కడ మాట్లాడితే ఏమో గౌరవ మంత్రి గౌరవ లోకేష్ గారు ఏమైనా సమాధానం చెప్పుండేవారేమో. అక్కడికి వచ్చిన మీరు కూడా ఏంటండి, మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? నేను కామన్ మ్యాన్ గానే అడుగుతున్నా, ఇక్కడ అసెంబ్లీకి రావడానికి మీకుండే ఇబ్బంది ఏంటి? అంత ప్రతిష్టకు పోవాల్సిందేంటి? ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడు అని గుర్తించిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే ఏంటి? మీకు ప్రజల సమస్యలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకండి? మీ ప్రైవేట్ పంచాయతీలు చేసుకుని మాట్లాడుకోవటానికా, లేకపోతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడటానికా? ఒకటి సార్, స్పీకర్ గారు బయట ఏం మాట్లాడాడండి రోజా గారి గురించి? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మళ్ళీ అదే అంటున్నా, వాటి జోలికి పోమాకండి మీరు, వాటి జోలికి పోమాకండి. అదే వచ్చే స్పీకర్ ని అసెంబ్లీలో అడగండి, మీరు అదే అడగండి, అసెంబ్లీలో అడగండి. మీరు మాట్లాడకపోతే అప్పుడు బయటకు వచ్చి మాట్లాడండి. అసలు మీరు ప్రయత్నమే చేయట్లా, మీరు ప్రయత్నమే చేయటం లేదు, మీరు ప్రయత్నమే చేయటం లేదు. మీకేంటంటే ఒక భ్రాంతిలో ఉన్నారు రామారావు గారు. మేమే ఇంకా ముఖ్యమంత్రి, ఏదో నేను కొన్నాళ్ళు లీవ్ పెట్టి అటు ఇటు వెళ్తున్నాను, వీళ్ళని ఏదో పరిపాలించమని చెప్పాను అనే ఒక భ్రాంతిలో ఉన్నారు. దాని నుంచి బయటికి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టిగ్మా నుంచి బయటకు వస్తే మీకు వాస్తవాలు, ఒక 7 పొరలు ఉంటాయి మీకు, కోటరీలు పొరలు బోళ్ళని ఉంటాయి. అవన్నీ దాటి చంద్రబాబు నాయుడు గారిలాగా మీరు కూడా మారండి. ఆయన ఇప్పుడు కాదు, సిన్స్ 40 years ఈ ప్రతి కార్యకర్తతో ఆయన మాడతారు. ఆయనకు అలవాటు ఉంది, అది నేర్చుకోండి. లేదా మీ నాయకుడి తండ్రి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారి పరిపాలనా విధానంలో వారు ఎట్లా ప్రజలతో మమేకమయ్యారో అది చూసి నేర్చుకోండి. చైనా వాళ్ళలాగా ఒక కోటరీ పెట్టేసుకున్న దాటి నేను రాను, ఓన్లీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉండదు అనే పద్ధతి నుంచి మీరు మారకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రూపాయి ఉపయోగం లేదు. కృష్ణాంజనేయులు గారు వీళ్ళకి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు కదా అసెంబ్లీకి రమ్మనమని. సరే, అది పక్కన పెడితే ఇందాక అజయ్ జైన్ గారు మాట్లాడిన అంశం మీరు స్పష్టంగా చెప్పారు. విజయశేఖర రెడ్డి గారిది ఒక వర్షన్, అది పార్టీ వర్షన్ ఏంటిది, అజయ్ జైన్ గారిది గవర్నమెంట్ వర్షన్ ఏంటిది. ఆయన అప్లోడ్ చేయలేదు విజయశేఖర రెడ్డి అంటారు, అజయ్ జైన్ లేదు అప్లోడ్ చేశారు, బట్ మాకు అది నచ్చలేదు అంటాడు ఆయన. వాసుదేవన్ గారు, ఇక్కడ ఒక అంశము, ఇప్పుడు బొట్ల రామారావు గారు మాట్లాడిన దగ్గర నుంచి నేను మాట్లాడతాను. ఇప్పుడు మీరు మీ అభిప్రాయం చెప్పారు ఏమనంటే, ఒక అపోహలో ఉన్నారు, భ్రాంతిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది మీరు అభిప్రాయం వ్యక్తం చేసింది. నేను అనుకుంటున్నాను భ్రాంతి కాదండి, భయంలో